తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం రాత్రి 11:30 మృతి చెందారు. తన మరణానంతరం తన 100 కోట్ల ఆస్తులు ఎవరి పరం అవుతాయనేదే ఇప్పుడు ప్రశ్న. జయలలిత పేరిట కొన్ని 100 కోట్ల ఆస్తులున్నాయి. ఆమెకంటూ వారసులు లేరు. ఆమె అవివాహిత కావడం, ఆమె కుటుంబ సభ్యులు దాదాపుగా దూరంగా ఉండడంతో ఈ ఆస్తులు ఎవరి పేరిట రాశారు, అవి ఎవరికి చెందుతాయి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఆస్తులపై జయలలిత ఏమైనా వీలునామా రాశారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంలో జయలలిత తనకున్న ఆస్తులను ఎన్నికల సంఘానికి అఫిడవిట్ రూపంలో వెల్లడించారు. తనకు ఇప్పటి వరకు 117.13 కోట్ల ఆస్తులున్నట్లు ఆమె ప్రకటించారు. వాటిలో పోయస్ గార్డెన్లోని ఆమె నివాసం 24,000 చదరపు అడుగుల వేద నిలయం. ఆ ఇంటి విలువే దాదాపు 43.96 కోట్ల విలువ ఉంటుంది. అందులో జయలలిత, ఆమె నిచ్చేలి శశికళ తప్ప ఇంకెవ్వరూ నివసించడం లేదు. ఇక జయలలితకున్న ఆస్తుల విషయానికొస్తే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలో 14.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అక్కడ ద్రాక్ష తోటలు వేశారు. అక్కడున్న వ్యవసాయ క్షేత్రానికి ఆమె గతంలో పలుసార్లు వచ్చారు. కొన్ని సందర్భాల్లో విశ్రాంతి కోసమూ వచ్చేవారు. 1968లో ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. ఇక కాంచీపురంలో 3.43 ఎకరాల వ్యవసాయ భూమి, 4 వాణిజ్య భవనాలు ఉన్నాయి. హైదరాబాదులో ఒక వాణిజ్య భవన సముదాయం ఉంది. ఇక వాహనాల విషయానికి వచ్చినట్టయితే 2 టయోటా ప్రాడో ఎస్యూవీలు, టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహీంద్రా జీప్, అంబాసిడర్ కారు, మహీంద్రా బొలెరో, స్వరాజ్ మ్యాక్సీ, కాంటెసాలు ఉన్నాయి. ఈ వాహనాల విలువ సుమారుగా 42.25 లక్షలు. జయలలిత ఆభరణాల విషయానికి వచ్చినట్టయితే 2128.300 గ్రాముల నగలు ఉన్నాయి. కాగా ఇవి ప్రస్తుతం న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకొని ఉన్నాయి. తన వద్ద 3.12 కోట్ల విలువైన వెండి, దాదాపుగా 1250 కేజీలు ఉన్నట్టు ప్రకటించారు. ఇవే కాకుండా పలు కంపెనీలు డిపాజిట్లు, షేర్లు, వీటన్నిటి విలువ మరో 27.4 కోట్లు. అయితే తన మరణానంతరం ఈ 100 కోట్ల ఆస్తి ఎవరి పరమవుతుందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఇదిలా ఉంటే తనకు బంగారు గాజులు, గడియారం అంటే చాలా మక్కువ. ఆమెకు ఆ గాజులంటే ఎంతో మమకారం. తన చేతి గడియారం అంటే కూడా చాలా ఇష్టం. చివరకు జయలలితను వాటితో పాటే ఖననం చేశారని సమాచారం. అవంటే ఆమెకు ఎంతో అభిమానం. ఆ విషయాన్ని గ్రహించిన శశికళ, ఆమె కుటుంబ సభ్యులు వాటిని తీసేయకుండానే ఖననం చేశారు. ఏది ఏమైనప్పటికీ భారతదేశం ఒక గొప్ప నాయకురాల్ని కోల్పోయిందనే చెప్పాలి. జయలలిత ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ మీ తెలుగూస్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.